మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఎప్పటిలాగే మన తులసి చందు అక్కయ్య గారు తమ తెలివితేటలకు పదును పెట్టారు. మేరు పర్వతం అంత గొప్ప వ్యక్తి అయినటువంటి మహాత్మా గాంధీ గారిని పిపీలకం లాంటి గాడ్సే గారితో పోల్చారు. అసలు ఆ పోలికే సూపరు. ఒకసారి వినండి. గాంధీ స్వతంత్ర భారతదేశంలో మతోన్మాదానికి బలైన తొలి భారతీయుడు. మరి గాడ్సే గాంధీని చంపి స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్ట్ గా చరిత్రలో నిలిచాడు. అక్కయ్య గారు ఏం చెప్పారో విన్నారు కదా. స్వతంత్ర భారతదేశంలో మతోన్మాదానికి గురైన తొలి భారతీయుడు గాంధీ. అది నిజమేనా? గాంధీ గారు ఎప్పుడు చనిపోయారండి? జనవరి 30, 1948. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అంటే ఆగస్టు 15, 47 నుంచి 30 జనవరి 48 వరకు మతోన్మాదం కారణంగా ఒక్కరూ చనిపోలేదు అని మన తులసక్కయ్య గారు చెబుతున్నారు. అదేనండి, మతోన్మాదానికి గురైన మొట్టమొదటి వ్యక్తి గాంధీ అంటే అంతకుముందు ఎవరో చనిపోలేదనే కదా అర్థం. అది ఎంతవరకు నిజం ఒక్కసారి చెక్ చేద్దామా? అక్కయ్య గారు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే ఇది ఎక్కడిది ఏంటి అని ఎవడో చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అందరికీ ఆ విషయం తెలుసు. అయినా కానీ అదేంటో నా ఓరల్గా నా నోట్స్ చెప్తే బాగోదు కాబట్టి ఇక్కడే కనపడుతుంది. 1947 అమృత్సర్ ట్రైన్ మసాకర్. ఆ ట్రైన్ ఏంటో, ఆ ఫోటో ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అయినా కానీ దాని గురించి నేనేదే చెప్పను. కానీ అదే ట్రైన్లో వచ్చిన ఒక బతికిన మనిషి చెప్పిన విషయం చూడండి. వాళ్ళు ఆ శవాలతోటి ఆ రైల్లో సుమారుగా 3 రోజులు ప్రయాణం చేశారు. అది కూడా ఎలా ప్రయాణించారట? అప్పుడే కొత్తగా భారతదేశం పాకిస్తాన్ల మధ్య ఏర్పడ్డ బార్డర్ పొడవున రక్తపాతము, శవాల గుట్టలు, వాటిని చూస్తూ వచ్చారట. ఒకే గారు ఇప్పుడు చెప్పండి, ఆ శవాలన్నీ ఎవరివి? హిందువులవే. ఎందుకు చచ్చిపోయారు? ఆత్మహత్య చేసుకుని ఉంటారా? ఎవరైనా మతోన్మాదులు చంపి ఉంటారా? ఏమంటారు? ఒకవేళ వాళ్ళను మతోన్మాదులే చంపి ఉంటే ఆ మతోన్మాదులు వాళ్ళని చంపేలా అవకాశం కలిగేలా విభజనను చేసిందెవరు? భారతదేశపు తొలి మతోన్మాదపు హత్యకు గురైన వ్యక్తిగా చెప్పారు చూశారు మీరు, ఆయనే చేశారు. నిజానికి ఆయన మతోన్మాదానికి గురై చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి కాదండి. మొట్టమొదటి మతోన్మాదపు హత్యకు సూత్రధారి ఆయన. టెర్రరిస్టు కాదేమో కానీ మొట్టమొదటి టెర్రరిస్టులకు ఆయనే నాయకుడు. మీరేదో చెప్తున్నారు కదా, చెప్పండి మరి. 1934 ఆగస్టు 2న అమృత్ బజార్ పత్రికలో రాసిన ఆర్టికల్లో కూడా గాంధీ రామరాజ్యాన్ని ప్రస్తావించారు. నేను కలలుగనే రామరాజ్యం రాజుకు పేదకు సమాన న్యాయాన్ని ఇచ్చేది అని చెప్పి ఆయన రాశారు. కరెక్టే, కానీ దాన్ని పాటించారా అన్నది కదా ప్రశ్న. 1926 డిసెంబర్లో అబ్దుల్ రషీద్ విషయంలో ఆయన చేసింది ఏమిటి? ముస్లిం హిందువుం కా ఇస్లాం మే ధర్మ పరివర్తన్ కర్తే హై. ముస్లింలు హిందువులను ఇస్లాములోకి మత మార్పిడి చేస్తారు. इसका मतलब ये नहीं कि स्वामी శ్రద్ధానంద్ उन ముసల్మానోं की హిందూ ధర్మకే గర్వాపసి కరవాయే. ఇది నాకు సరిగ్గా అర్థం అయినట్టు కనపడట్లేదు. దాని అర్థం స్వామి శ్రద్ధానందులు వారు ముస్లింలను గర్వాపసి చేస్తున్నారు అని కాదు అని అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఇస్లాంకి రక్షాకే లియే అబ్దుల్ రషీద్ కో స్వామికి హత్య కర్నా పడి. ఇస్లామును రక్షించే క్రమంలో అబ్దుల్ రషీద్ గారికి స్వామి శ్రద్ధానంద్ వారిని చంపవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే అబ్దుల్ రషీద్ గారు శ్రద్ధానంద్ గారిని కావాలని చంపలేదు, తప్పని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితులు ఆయన్ని ఫోర్స్ చేయడంతో చంపారు. అబ్దుల్నే కుచ్ భీ గలత్ నహీ కియా. అబ్దుల్ చేసిన దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. అబ్దుల్కో బాయి మంతా హై. నేను అబ్దుల్ని నా తమ్ముళ్ళ చూస్తాను. ఇప్పుడు చెప్పండి ఒక్కయ్య గారు, అబ్దుల్ విషయంలో గాంధీ గారు చేసింది ఏంటి? ఆయన ఒక మర్డర్ చేస్తే ఆ మర్డర్ అసలు మర్డరే కాదు, అసలు తప్పే కాదు అంటున్నారు గాంధీ గారు. ముస్లింలు మత మార్పిడి చేసుకుంటారు, అందులో తప్పు లేదు. కానీ శ్రద్ధానంద్ అంటే ఒక హిందువు గర్వాప్సి, ఒక విధంగా అది కూడా మత మార్పిడే, గర్వాప్సి చేస్తున్నాడు. అది అబ్దుల్ రెహమాన్ గారి మత మార్పిడికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆయన చంపాడు ఆయన్ని. ఆయన ధర్మాన్ని కాపాడుకోవడం ఆ పని చేయవలసి వచ్చింది, కానీ అందులో ఏమీ తప్పు లేదు అంటున్నారు. గాంధీ గారి ఉద్దేశం ప్రకారం ముస్లింలు మత మార్పిడి చేసుకోవచ్చు, దానికి అడ్డు వచ్చిన వాళ్లను చంపవచ్చు. కానీ హిందువులు మత మార్పిడి చేసుకోకూడదు. అట్లా చేస్తే వాళ్ళను ముస్లింలు చంపితే గనక అది ఏమాత్రమూ తప్పు కాదు.
మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇంతక మీరేదో చెప్పారు, గాంధీ గారు ఏదో పత్రికలో ఏదో రాశారు అని. ఏమని రాశారు? నేను కలలుగనే రామరాజ్యం రాజుకు పేదకు సమాన న్యాయాన్ని ఇచ్చేది అని చెప్పి ఆయన రాశారు. నిజమే, రామరాజ్యం అనేది రాజుకు పేదకు సమానమైన న్యాయాన్ని ఇచ్చేది అయి ఉండాలి. ఆయన అలాగే రాశారు, కానీ రాస్తే సరిపోదు, దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. అయినా కానీ గాంధీ గారు ఏమన్నారు? రాజుకి పేదకి సమాన న్యాయం ఇచ్చేదిగా ఉండాలి అన్నారు. అంతేగాని హిందూకి ముస్లింకి సమానమైన న్యాయం ఇచ్చేదిగా ఉండాలి అని అనలేదు. ఒక ముస్లిం ఒక హిందువుని చంపితే అందులో తప్పు లేదు అని అన్న గాంధీ గారు ఒక హిందువుని, అదే భగత్ సింగ్ని ఉరేస్తాము అంటే ఆ విషయంలో బ్రిటిష్ వాళ్ళతో సరిగ్గా చర్చించలేకపోయారు. 1947లో దేశ విభజన టైంలో మత ఘర్షణలు చెలరేగినప్పుడు గాంధీ పదే పదే మత సామరస్యం గురించి మాట్లాడారు. ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు ఆచరిస్తూ కూడా ఇతర మతస్థులతో కలిసి ఐకమత్యంగా సామరస్యంగా జీవించవచ్చు అని చెప్పి చెప్తూ వచ్చారు. మతాల గురించి మత విశ్వాసాల గురించి ఆయనకు తెలియదు కాబట్టి ఆ మాట చెప్పారు. అయినా కానీ ఆయన అదొక్కటే చెప్పలేదు. మత సామరస్యంగా ఉండడం కోసం ఎదుటి మతాల వాళ్ళు దాడులు చేసినా సరే దాన్ని సహనంగా ఓర్పుగా భరించాలి అని చెప్పారు. ఎవరికి చెప్పారు? హిందువులకు చెప్పారు. ఎర్రి గొర్రెల లాంటి హిందువులు గొర్రెలలా తల వంచి ఆయన చెప్పిందే పాటించారు. మరి అదే మాటలు ఆయన ముస్లింలకు చెప్పారా? చెప్పలేదు. చెప్పినా ఆయన మాట వింటారా? వినరు. మరి ముస్లిం నాయకులు ఏం చెప్పారు? ఒరే, మన గ్రంథం ఏం చెబుతుందో అదే చెయ్యండి రా అన్నారు. మన గాంధీ గారు చెప్పారు కదా అని వీళ్ళు తల వంచారు. మన నాయకులు చెప్పారు కదా అని వాళ్ళు నరికారు. అదే గాంధీ గారు కత్తికి కత్తి కన్నుకు కన్ను అని అన్నాడు అనుకోండి, వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు వీళ్ళు తిరగబడేవారు, కొంతమంది అయినా బతికి ఉండేవారు. అన్ని మతాలను గౌరవించాలి అని నా హిందూ ధర్మం బోధిస్తుంది, అందులోనే రామరాజ్య రహస్యం దాగి ఉంది అని గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ మాట గాంధీ గారు చెప్పడం ఏంటి? హిందూ ధర్మమే చెప్తుంది అన్ని రకాల ప్రజల్ని, అన్ని మతాల వారిని సమానంగా చూడాలి అని. హిందూ ధర్మం చెప్పేదానికి గాంధీ గారికి చెప్పే దాంట్లో కొద్దిగా తేడా ఉంది. హిందూ ధర్మం అన్ని మతాలను సమానంగా చూడాలి అని. గాంధీ గారు చెప్పేది అది కాదు, ముస్లింలను హిందువులు భరించాలి అని. అక్కడ తేడా అక్క. 1947లో గాంధీ ప్రతిరోజు అనేక సమావేశాల్లో పాల్గొంటూ మత ఘర్షణల్ని తగ్గించడానికి ఈ మాటలు చెప్తూ వచ్చారు. గాంధీ దృష్టిలో రామరాజ్యం అంటే అది మతాలతో సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం దక్కే ధర్మబద్ధ పాలన ఉండే రాజ్యం. అవును, ఆయన చెప్పిందంతా రామరాజ్యం గురించే, అందులో తప్పే ఉంది. కానీ ఆయన ఆచరించింది రామరాజ్యం కాదు కదా. ఎందుకంటే పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఆయన చెప్పిన మాటలు నమ్మడం వల్ల సవాలుగా మారారు. రామరాజ్యం అంటే అందరూ రక్షింపబడాలని, అంతేగాని హిందువులు మాత్రమే చనిపోవాలని కాదు. గాంధీలాగే గాడ్సే కూడా రాముణ్ణి అభిమానించాడు, రామరాజ్యం రావాలి అని కోరుకున్నాడు. కానీ గాడ్సే దృష్టిలో రామరాజ్యం వేరు. అవునండి ఒక్కయ్య గారు, గాడ్సే దృష్టిలో రామరాజ్యం అంటే గాంధీ గారు అనుకునేది కాదు, అన్ని మతాలు సుఖంగా బతకాలి అని, అంతేగాని ఇతర మతస్థులను సంతృప్తిపరచడం కోసం తాము సవాలుగా మారడం కాదు. ఎదుటివాడికి మీరు కొంత డబ్బు దానంగా ఇస్తాను అని లోగడ అన్నారు, అది నిజమే. కానీ వాడు మీ మీద దాడి చేయడానికి వస్తుంటే మీరు ఆ డబ్బులు వాడికి ఆ తరుణంలో ఇస్తే ఏమవుతుంది? ఆ డబ్బులతో, మీరిచ్చిన డబ్బులతో ఆయుధాలు కొనుక్కొని మీ మీద దాడికి వస్తాడు. ఆల్రెడీ పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేస్తున్న తరుణంలో వాళ్లకు 45 కోట్లు చెల్లించాలని గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా వాళ్ళు మరిన్ని ఆయుధాలు కొనుక్కుని కాశ్మీర్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోగలిగారు. రామరాజ్యం అంటే తన బిడ్డలను చంపడానికి వచ్చిన వారికి ఆర్థిక సాయం చేయడం కాదు. తులసక్కయ్య గారు, ఇటువంటి విషయాల్లో మీ వక్రీకరణను చూపించద్దు. అది ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ అనే 2 సంస్థలు కూడా హిందుత్వ జాతీయవాద సంస్థలు. ఈ సంస్థలు దేశ విభజనను వ్యతిరేకించాయి. గాంధీ ముస్లింలకు అనుకూలంగా పాకిస్తాన్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ హిందువులకు ద్రోహం చేశాడు అని చెప్పి హిందూ మహాసభ బహిరంగంగా ఆరోపించింది. గాంధీ ముర్దాబాద్ అనే నినాదాలిచ్చింది. దేశ విభజన టైంలో జరిగిన రక్తపాతానికి అంతటికీ కూడా గాంధీనే కారణం అనేది హిందూ మహాసభ స్టేట్మెంట్. హిందూ మహాసభ సంగతి పక్కన పెట్టు, నీ ఉద్దేశం ఏంటి? అప్పటి రక్తపాతానికి కారణం ఎవరు? ఎవరో ఒకరైతే ఉండి తీరాలి కదా. అప్పటికే అక్కడ పేరుకున్న పరిస్థితులు, హిందువులు మైనారిటీలు అయిన వెంటనే ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు కదా. వారికి ఎటువంటి హార్ము జరగకుండా ఉండడానికి దేశ విభజన తీర్మానంలో సరైన ముసాయిదా తయారు చేయాలి కదా. ఆ ముసాయిదా తీర్మానంలో అటువంటి రక్షణ చర్యలు ఏమీ ఏర్పరచనప్పటికీ అక్కడ ఉన్న హిందువులకు మనం హార్మ్ చేస్తే ఇండియాలో ఉన్న ముస్లింలకు ప్రమాదం ఏర్పడుతుంది
అన్న భావన వాళ్ళలో కలగజేయాలి కదా. ఒక్క హిందువుకు హామ్ జరిగితే 10 మంది ముస్లింలకు హామ్ జరుగుతుంది అన్న భయం వాడిలో పుట్టాలి కదా. కానీ గాంధీ గారు చేసింది ఏంటి? ముస్లింలు నిన్ను కొట్టడానికి వస్తే కొట్టించుకో, రేప్ చేయడానికి వస్తే రేప్ చేయించుకో, ఇవే కదా ఆయన చెప్పిన మాటలు. అటువంటి సలహాలు అవతల వారికి ఎటువంటి భావనలు కలిగిస్తాయి? అందుకే స్వాతంత్రం వచ్చిన తొలి రోజునే లక్షలలో చనిపోయారు. దానికి ఎవరిది బాధ్యత? అట్లా విభజన చేయించిన గాంధీది కాకపోతే ఇంకెవరిది? నిధి నాదినా? అఫ్ కోర్స్ అట్లా ఎవరొకళ్ళ మీద తోసేయాలంటే అప్పటికి ఇంకా మనం పుట్టకపోయినప్పటికీ కూడా మన మీదే ఆ బాధ్యత తోసేయచ్చు కావాలంటే. గాడ్సే దృష్టిలో రామరాజ్యం అంటే కేవలం హిందువుల రాజ్యం మాత్రమే అని నీకెవరు చెప్పారు? మెజారిటీ ప్రజలైన హిందువుల ప్రయోజనాలు కాపాడేదిగా మాత్రమే రామరాజ్యం ఉండాలి అనేది గాడ్సే ఆలోచన. అదేమన్నా నీకు కళ్ళకొచ్చి చెప్పాడా ఏంటి? అది ఆలోచన అంటున్నావు? అన్ని మతాలను సమానంగా చూడాలి అనే సెక్యులర్ కాన్సెప్ట్ కు గాడ్సే వ్యతిరేకి. నీకు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నువ్వేం చెబితే వాళ్ళు అదే నిజం అనుకుంటారు. కాబట్టి నోటికి వచ్చిన అబద్ధాలు ఆడడం న్యాయమేనా? గాడ్సేలో మత దురహంకారము, మత విద్వేషము లేదు. ఆయన నిర్ణయాలు, కోరికలు దేశ విద్రోహులకు సహకారం చేసేవిగా ఉన్నాయి కాబట్టి ఆయనను చంపాడు. భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి హిందువుల ప్రయోజనాల దృష్టికోణంలోనే పాలన ఉండాలి అని గాడ్సే నమ్మి బతుకు చెడ. ఆయన ఏమన్నాడు? నువ్వేం మాట్లాడుతున్నావు? హిందువుల ప్రయోజనాల కోసమే పాలన ఉండాలి అని ఆయన అనలేదు. పాలన అనేది హిందువుల ప్రయోజనానికి విఘాతం కలిగించేదిగా ఉండకూడదు అన్నాడు. దాని అర్థం క్రైస్తవులకు, ముస్లింలకు విఘాతం కలిగించేదిగా ఉండాలి అని కాదు. మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి గాంధీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా హిందువులకు నష్టం చేస్తూ ముస్లింలకు మేలు చేసేవి అని గాడ్సే అనుకున్నాడు. గాడ్సే అనుకోవడం ఏంటి? ఆయనే పబ్లిక్ మీటింగుల్లో చెబితే ఒక ముస్లిం ఒక హిందూ స్త్రీని అనుభవించడానికి వస్తే ఆ స్త్రీ ప్రతిఘటించకుండా అలా ఉండిపోవాలి. అప్పుడు ఆ ముస్లిం ఆమెను అనుభవించి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఆమె తన జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇది ఆయన ఇచ్చిన సలహా. కొంతమంది హిందువులు పాకిస్తాన్ నుంచి ప్రాణాల అరచేతలో పట్టుకుని పారిపోయి ఒక భారత సరిహద్దు గ్రామంలోకి వచ్చారు. అప్పటికే ఆ ఊరిలోని ముస్లింలు ఆ ఊరు వదిలిపోవడం వలన ఆ ఊరి వారందరూ కూడా ఆ ఊరి మసీదులో వారికి ఆశ్రయం కల్పించారు. ఈ వార్త తెలిసి గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు. ఎందుకు అంటే హిందువులందరూ ఆ మసీదును ఆక్రమించుకుంటే ఆ ఊరిలో ఏదో ఒక మేళ ఎవరో ఒక ముస్లిం గనక పొరపాటున ఉండిపోతే అతడు నమాజు చేసుకోవడానికి మసీదు ఉండదు. కాబట్టి వెంటనే మీరు ఆ మసీదును ఖాళీ చెయ్యాలి అని కోరికతో. ఈ 2 విషయాలు గాడ్సేని బాగా కలచివేశాయి. ఇప్పుడు చెప్పు, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆలోచిస్తే హిందువులకు మేలు జరగాలి, హిందువుల మాటే చెల్లి తీరాలి అన్న కోరికతో ఆయన గాంధీని చంపాడా? హిందువులకు రక్షణ కావాలి అన్న కోరికతో గాంధీని చంపాడా? నిజాలు తెలిసి కూడా మీరు ప్రజల మనసుల్లో విషాన్ని నింపడము అంటే ఎట్లాగో ఇద్దరు చనిపోయారు. ఆ ద్వేషాన్ని అలా నిలబెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? గాంధీ, గాడ్సే ఇద్దరు రామరాజ్యమే కోరుకున్నారు. ఇద్దరు హిందూయిజాన్ని అమితంగా ప్రేమించారు, ఆచరించారు కూడా. ఇది అబద్ధం. ఆయన హిందూ మతాన్ని ప్రేమించినట్లుగా నటించాడు అంతే. ఆయన హిందూ దేవాలయంలో కూర్చుని నమాజు చేయడం మొదలెట్టాడు. అక్కడి పూజారులు అభ్యంతరం తెలిపితే ఇది నా పద్ధతి అని చెప్పాడు ఆయన. హిందువులు హిందూ సాంప్రదాయాలు పాటించాలి, ముస్లింలు ముస్లిం మత సాంప్రదాయాలు పాటించాలి అన్నది గాడ్సే గారి భావన. హిందువులు కూడా ముస్లిం సాంప్రదాయాలను పాటించాలి అన్నది నెహ్రూ గారి వాదన. స్వధర్మాన్ని పక్కన పెట్టి పరధర్మాన్ని పాటించడం అంటే చనిపోయినట్టే. అన్ని మతాలను గౌరవించాలి అని నా హిందూ ధర్మం బోధిస్తుంది అనే విశాల భావాన్ని గాంధీ నమ్మారు, ఆచరించారు, ప్రచారం చేశారు. కానీ గాడ్సే రామరాజ్యాన్ని సంకుచిత ధోరణితో అర్థం చేసుకున్నాడు, గాంధీని చంపేశాడు. మీరు ఏడిచారమ్మా. అన్య మతాలను సమానంగా చూడడము అంటే సొంత మతాన్ని అవమానపరచడం కాదు, హీనపరచడం కాదమ్మా. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో రామరాజ్యం వచ్చింది అంటున్న మన పాలకులు గాంధీ చెప్పినట్లు అన్ని మతాలను గౌరవించడంలో రామరాజ్యం రహస్యం ఉంది అని చెప్పి నమ్ముతున్నారా? లేదా ఈ ఒక్క మాటతో మన తులసక్కయ్య గారు తాను మహిళా సోకరము అని నిరూపించుకున్నారు. 500 సంవత్సరాల కలల ఫలితం అయోధ్యలో రామ మందిరం వచ్చింది. ప్రజలు ఒక పండుగ చేసుకుంటున్నారు. ఆ తరుణంలో రామరాజ్యం వచ్చింది అని ఆనందపడుతున్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టుకుంటే అన్ని మతాలకు అవమానం చేసినట్ట? దాని అర్థం అన్ని మతాలను అగౌరవపరిచినట్ట? నిజంగా రామరాజ్యం అంటే కుట్రలు కుతంత్రాలు లేని రాజ్యం.
ఈ మతము ఆ మతము అని కాకుండా ప్రతి మతం వారు కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటే వారికే శ్రేయస్కరం. మీకు నా మాటలు నమ్మకం కలగట్లేదు కదా? ఒక్కసారి ఈమె ఏం చెబుతున్నారో చూడండి. देखिए, मोदी जी के नेतृत्व में जो बीजेपी की सरकार चल रही है, इस सरकार ने आज पूरे देश में और खास तौर पे जम्मू कश्मीर में हर गरीब को, हर किसान को, हर युवा को और हर महिला को सशक्त किया और सुरक्षा दी। ये ऐतिहासिक फैसले जो हैं, इसने हर इंसान जम्मू कश्मीर के निवासी को और हर देशवासी को जो है वो बीजेपी की तरफ आकर्षित किया है। बीजेपी ऐसी जमात है जिसने जो वादा लोगों से किया वो वादा पूरा किया। हाल ही में आपने देखा कि हमारी बहुत दरीना मांग थी 4 दहाइयों से, जो जम्मू कश्मीर के पहाड़ी लोग थे। అక్కాయ్, ఈవిడి పేరు షనాజ్ గనాయ్. ఈవిడి నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రముఖ లీడర్. బీజేపీలో చేరి ఏం చెబుతుందో విన్నావు కదా? మేము ఎప్పటి నుంచో పోరాడుతున్న రిజర్వేషన్ మాకు ఈ రోజున వచ్చింది అని చెప్తుంది ఆవిడ. అక్కడి ప్రజలందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. అది బలవంతంగా కాదక్క, బీజేపీ అక్కడ ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు చూసి. దాని అర్థం ఏంటి? బీజేపీ అన్ని మతాల వారికి ఆమోదయోగ్యంగా పనిచేస్తుంది అని. నువ్వు ఎంత ఏడ్చినా అక్క, 2028 ఎన్నికల సమయానికల్లా దేశవ్యాప్తంగా ముస్లింలందరూ బీజేపీ వెనకే ఉంటారు. అది మిత్రులారా, ఏ చిన్న అవకాశం దొరికినా ఆ వంక పెట్టుకొని ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, మోడీని డిఫేమ్ చేయడానికి మా తులసక్క గారు సకల విధాలా ప్రయత్నిస్తారు. మా తులసక్కే గారు నాథూరామ్ గాడ్సే గారిని భారతదేశపు తొలి టెర్రరిస్టు అన్నారు. కానీ ఆయన చంపింది ఎంతమందిని? ఒక్కరిని, మహాత్మా గాంధీ గారిని. మరి మహాత్మా గాంధీ గారు ఎంతమందిని చంపారు? ఒక్కరిని కూడా చంపలేదు. బిన్ లాడెన్ ఎంతమందిని చంపాడు? చాలా తక్కువ మందిని చంపి ఉండొచ్చు. కానీ ఆయన ఆదేశాల మేరకు చనిపోయిన వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు. గాంధీ గారి పరిస్థితి కూడా అదే. ఆయన ఎవ్వరినీ చంపలేదు, కానీ ఆయన ఇచ్చిన భరోసా వల్ల అనేక లక్షల మంది చనిపోయారు. ఆయన పిలిచిన పిలుపు వల్ల రెండో ప్రపంచ యుద్ధంలోకి వెళ్ళిన 2 లక్షల మంది సుమారుగా చనిపోయారు. కొన్ని లక్షల మంది చావుకు కారణమైన గాంధీ గారు అహింసావాది. ఒక్క మనిషిని చంపిన గాడ్సే గారు మాత్రం భారతదేశపు తొలి టెర్రరిస్టు. తులసక్కేగా మజాకనా? సరే, వారు చల్లే విషపు విత్తనాలు చల్లుతూనే ఉంటారు. మనం ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటే చాలు. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.